హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ పెసరపప్పు రోటీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, కొత్తిమీర, నూనె, నెయ్యి, ఒక కప్పు గోధుమ పిండి, 2 ఆలుగడ్డలు, ఒక కప్పు పెసరపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం, 4 పచ్చిమిరపకాయలు. ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి 30 నిమిషాల దాకా నీళ్ళతో నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసి కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు ఆలుగడ్డల్ని గ్రేటర్తో కొంచెం లావుగా తురుమాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో నీళ్లు పోయాలి. నీళ్లు బాగా తెరలాక అందులో కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు, ఆలుగడ్డల తురుము, ఇవి వేసి 5 నిమిషాల దాకా ఉడకబెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ధనియాలు ఇవి వేసి మెత్తగా పొడిలాగా చేయాలి. ఇప్పుడు ఉడకబెట్టిన పెసరపప్పుని, ఆలు తురుముని స్ట్రైనర్లో వేసి చల్లార్చాలి. తర్వాత ఒక ప్లేట్లోకి మార్చాలి. అందులో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, మిక్సీలో చేసిన పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు ఇవి వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి కూడా వేసి బాగా కలపాలి. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా వచ్చేదాకా కలపాలి. ఇప్పుడు 15 నిమిషాల దాకా మూత పెట్టి పక్కనుంచాలి. 15 నిమిషాల తర్వాత పిండిని కొంచెం తీసుకొని గోధుమ పిండిలో స్టఫింగ్ చేయాలి. కొంచెం నూనె అప్లై చేసి రోటీలను చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడెక్కాక ఆయిల్ అప్లై చేయాలి. రోటీకి నెయ్యి అప్లై చేసి 2 వైపులా కాల్చాలి. ఈ రోటీలు కాలడానికి కొంచెం టైం పడుతుంది. అంతే, పెసరపప్పుతో రోటీ రెడీ. ఈ రోటీని మామిడి పండు ముక్కలు పచ్చడితో నంచుకొని తింటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.